దాదాపు తెలుగుదేశం పార్టీకి ఒక 20 మంది రెబెల్స్ నుంచి ఒక షాక్ తగలబోతుందా? అంటే టీడీపీకి గాని, జనసేన నుంచి గాని, లేదంటే బీజేపీకి గాని ఉమ్మడిగా, కూటమిగా. ఎందుకు అంటే మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చోట్ల సీట్లు దక్కని వాళ్ళు గాని, సీట్లు ముందు అభ్యర్థుల పేర్లు ప్రకటించేసి మళ్ళీ ఆ స్థానాల్లో వేరే వాళ్ళని ఇవ్వడం గాని, అంటే దాదాపుగా ఒక 14 మంది 12-14 మంది తెలుగుదేశం పార్టీలో రెబెల్స్‌గా వేయబోతున్నారు. అలాగే జనసేనలో కూడా కొంతమంది రెబెల్స్‌గా మారబోతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంతమంది ఇండిపెండెంట్‌గా రెబెల్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇండిపెండెంట్ స్వతంత్రులు. అంటే అదే పార్టీలో ఉండి అదే స్థానం నుంచి వాళ్ళు బరిలోకి దిగడం. ఓవరాల్‌గా చూసుకుంటే కూటమికి 20 నియోజకవర్గాల్లో దాదాపుగా 14-20 నియోజకవర్గాల్లో ఈ రెబెల్స్ దెబ్బ గట్టిగా తగలబోతోంది అనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. ఈ రెబెల్స్ బెడద నుంచి తప్పించుకోవాలంటే వేరే దారి అయితే ఉండదు ఈ 3 పార్టీలకు కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లేదంటే భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గాని, వీళ్ళ ముగ్గురు ఒక ఉమ్మడి సభలైతే పెడుతున్నారు. ఆ ఉమ్మడి సభల ద్వారా, ఆ వేదికల ద్వారా వాళ్ళందరినీ సమన్వయపరిచే ప్రయత్నాలైతే చేస్తున్నారు. కానీ అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఈ రెబెల్స్‌ని తగ్గించుకునే ప్రయత్నాల్లో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయో లేదనే చూడాలి.